ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత ఒక రకమైనటువంటి పండగ వాతావరణం ఉందా అంటే అవునని అంటున్నారు కొందరు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఉన్నాము. ట్రాక్టర్లు కొన్నటువంటి రైతులు వాళ్ళకి తగ్గినటువంటి జీఎస్టీ వల్ల ఎంత మేరకు తగ్గింది అనేటువంటి దాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది, వాళ్ళతో పంచుకోవడం జరిగింది. ఒక రకంగా గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారులు వచ్చి కలుస్తున్నారు, వినియోగదారులు వస్తున్నారు. సంజయ్ స్వయంగా ఆయన ట్రాక్టర్ నడుపుతున్నాడు. దీనికి సంబంధించి అయితే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ కనబడుతుంది. అయితే కొంతమంది కమ్యూనిస్ట్ లీడర్లు మాత్రం అసలు జీఎస్టీ వల్ల ఇన్ని రోజులు దొబ్బింది ఎక్కడికి పోయింది, ఎవరికి ఇచ్చారు, ఎందుకు పెంచాలి, ఎందుకు తగ్గించాలి, ఇది సంబరాలు ఎవరి కొరకు అని చెప్పి చేస్తున్నటువంటి విమర్శలను పక్కన పెడితే మొత్తానికి ఇప్పటికిప్పుడైతే తగ్గింది అనేటువంటి ఆలోచనతో సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనికి సంబంధించి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇదంతా కూడా ఒక్కొక్క ట్రాక్టర్ మీద కొన్నటువంటి రైతులు ఉన్నారు, వినియోగదారులు ఉన్నారు. దెన్ అలాగే ఇతర పరిస్థితి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి డీలర్లు ఉన్నారు. ఒక్కసారిగా అమ్మకాల పరిస్థితి కూడా రూపురేఖలు మారిపోయింది. మనతో బీజేపీ అధ్యక్షులతో మాట్లాడిద్దాం, ఒకసారి రాష్ట్ర జిల్లా అధ్యక్షులతో మాట్లాడిద్దాం. కేంద్ర హోంమంత్రి స్వయంగా నడుపుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఒక హ్యాపీగా స్వయంగా ట్రాక్టర్ నడుపుతున్నటువంటి దృశ్యాన్ని మనం గమనించవచ్చు. మరొక వైపు ఈ ట్రాక్టర్ రైతు నడుపుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఇది చూస్తున్నాము. ఇట్లనే కొనసాగుతాయి ఈ టెంపో మాత్రము. దీనికి సంబంధించి ఒక్కసారి వారి అభిప్రాయాలు, అసలు వినియోగదారులు ఏమనుకుంటున్నారు, అమ్మకందారులు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి అయితే అడగదాం, తెలుసుకుందాం. ఇక మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? జిఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత ఒక్కసారిగా కొనుగోలు శాతం పెరిగింది అనుకోవచ్చా, ఏమంటారు? ఇవాళ ఇక్కడే మీరు ప్రత్యక్షంగా చూసారు. రైతులు కానీ చాలామంది ఇప్పుడు 50,000 నుంచి వెళ్ళి ₹1,00,000 పైన కూడా ఒక్కొక్క ట్రాక్టర్ మీద తగ్గింది. దీంతో ఈ ట్రాక్టర్ల యాజమాన్యాలు కూడా సంతోషంగా ఉన్నారు, రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. చాలా రేట్లు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ ట్రాక్టర్లకు కానీ వ్యవసాయ పనిముట్లకు కానీ జిఎస్టీ చాలా తగ్గించడం కారణంగా మోడీ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పెంచడం ఎందుకు, తగ్గించడం ఎందుకని కొంతమంది లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నాయి, విమర్శలు చేస్తున్నాయి, ఏమంటారు? ఎక్కడ కూడా పెంచింది లేదు. గత ప్రభుత్వాల నుంచి గత అనేక సంవత్సరాలు ఉన్నటువంటి పన్నులు ఉన్నాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా ఇంకా అనేకమైనటువంటి పన్నులను తగ్గించి జిఎస్టీని విధించడం జరిగింది. ప్రజలకు భారాన్ని తగ్గించాలి. ప్రజలకు పండుగ వాతావరణం ఖచ్చితంగా పండుగ వాతావరణం ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. మధ్యతరగతి పేద ప్రజలైతే ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు. పండుగ వాతావరణం ఉంది అంటున్నారు. ఒక కొనుగోలుదారు ఉన్నారు. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? శనిగారం గాదే శ్రీనివాస్. 50,000 తగ్గింది. అంటే హ్యాపీగా ఉన్నారా మీరు? హ్యాపీగా. అంతకుముందు దీనికి 50,000 నుంచి లక్ష. ఎక్కడ మీరు దీన్ని వ్యవసాయ రంగానికి ఉపయోగిస్తారు? వ్యవసాయ రంగానికే. ఏం పేరు అన్నారు? శ్రీనివాస్, గాదే శ్రీనివాస్. 50,000 తగ్గింది. ఈ ట్రాక్టర్ పైన ఒక ₹50,000 వరకు తగ్గినటువంటి పరిస్థితిని వారి మాటల్లోనే విన్నాము. దీనికి సంబంధించి అయితే ఒకసారిగా ట్రాక్టర్స్ ఒకేసారి తీసుకున్నారు. ట్రాక్టర్లే కాదు, ఇతర పరికరాలు కూడా కొంటున్నారు, అమ్ముతున్నారు. దీనికి సంబంధించి వీరైతే ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించిన వినియోగదారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి సన్మానం చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీ పేరేంటి? మన మానకొండ దగ్గర లింగాపూర్. నా పేరు అనిల్ కుమార్. ఓకే, ట్రాక్టర్ ఎప్పుడు తీసుకున్నారు? నేను నిన్న తీసుకున్నాను అండి. అంటే గతంలో ఉన్న రేట్ ఎంత, ఇప్పుడు ఉన్న రేట్? గతంలో 6,50,000 ఉండే, ఇప్పుడు 6,50,000 తగ్గింది. అంటే ఒక ట్రాక్టర్ మీద 50,000 తగ్గింది. అంటే జిఎస్టీకి సంబంధించి తగ్గించడం వల్ల 50,000 బెనిఫిట్ ప్రత్యక్షంగా అయింది మీరు? అవునండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉందండి. అంటే ఈ టెంపో రైతులకి, సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది? అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అండి. అన్ని ఆటోమేటిక్గా అన్ని రేట్లు తగ్గుతున్నాయి. ఒక జిఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత కొనుగోలు పరిస్థితి ఎట్లా ఉంది? మనతో మాట్లాడడానికి స్వరాజ్ ట్రాక్టర్ డీలర్ ఉన్నారు, వెంకట్ గారు. చెప్పండి, ఎట్లా అంతకుముందున్న కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ఇప్పుడున్న అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన తేడా ఏం గమనించారు జిఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత? ముఖ్యంగా ప్రతి ట్రాక్టర్ మీద ఇంతకుముందు 12% జిఎస్టీ ఉండేదండి. ఇప్పుడు అది 5%కు తగ్గిపోయింది. కాబట్టి ప్రతి ట్రాక్టర్ మీద సుమారుగా
40,000 నుండి 80,000 రూపాయలు, అంటే వివిధ ట్రాక్టర్ శ్రేణులను బట్టి 40,000 నుండి 80,000 రూపాయలు తగ్గింపు జరిగింది. ఇది ఒక గొప్ప శుభ పరిణామము రైతులకి. తర్వాత రైతాంగం కూడా ఇంతకన్నా ఎక్కువ ట్రాక్టర్లు కొనడానికి మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అఫోర్డబిలిటీ పెరిగింది కాబట్టి. సో ఈ యొక్క చర్య తప్పకుండా మన వ్యవసాయ రంగానికి ఊతం కల్పిస్తుంది, రైతులకు మేలు జరుగుతుంది. ఈ తగ్గింపు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి మా ట్రాక్టర్స్ తరఫున మరియు మా జిల్లా రైతాంగాల తరఫున ధన్యవాదాలండి. ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి చాలా మంచి అనిపిస్తుంది, తీసుకున్నాం మేము. ఎంత తగ్గింది మీకు? ₹1,00,000 దాకా తగ్గింది. మీరు మీ పేరేంటి? నా పేరు అఖిల్. వెంకటేశ్వరరావు, ఎక్కడ ఏ ఊరు? నుస్లాపూర్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? తగ్గింది కదా రేటు. చాలా హ్యాపీగా. ట్రాక్టర్ ధరలు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా అన్ని రేట్లు తగ్గేటువంటి అవకాశం అయితే కనబడుతుందని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ట్రాక్టరు ఒకటే కాదు, ఇతరత్ర వెహికల్ షోరూంలో సైతం చాలానే ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంది. రైతులైతే ముఖ్యంగా వారు వెంటనే వెళ్ళి పరుగులు తీసి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.